ఇక స్వచ్ఛ భారత్ లో భాగంగా రాజమహేంద్రవరంలో ఓఎన్జీసీ స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఓఎన్జీసీ అధికారులు, మేయర్ పంతం రజనీ శేషసాయి పాల్గొన్నారు. అందరితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శుద్ధి యంత్రాలను పరిశీలించారు. నగరపాలక సంస్థకు అందించిన 2 వాహనాలను మేయర్ ప్రారంభించారు. 45 లక్షల విలువైన శుద్ధి యంత్రాన్ని నగరపాలక సంస్థకు ఇస్తున్నట్లు ఓఎన్జీసీ అధికారులు ప్రకటించారు. కోటిలింగాల ఘాట్ నుండి బ్యారాజ్ వరకు గోదావరిలో క్లీనింగ్ అనమాట, గోదావరిలో చెత్త క్లీనింగ్ అనమాట. అది కూడా ప్రత్యేకంగా ఒక మషీన్ తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళతో ఆ మషీన్లో సిబ్బందులు, ఓఎన్సీ సిబ్బందులు పనిచేస్తున్నారు. ఆ టోటల్ స్ట్రెచ్ కూడా వచ్చినటువంటి 2-3 రోజుల్లో క్లీన్ చేయడం జరుగుద్ది. ఆ నల్ల ఛానల్ చాలా టైం నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం అది. దానికి మెకానికల్ స్క్రీను ఒక సొల్యూషన్గా ఉంది. ఆ మెకానికల్ స్క్రీన్ సొల్యూషన్ ఒక సంవత్సరం నుంచి ప్లాన్ చేయడం జరిగింది. ఓఎన్జీసీ వాళ్ళు ముందుకు వచ్చేసి అక్కడ మెకానికల్ స్క్రీన్ పెడుతున్నారు. ఇట్లాంటి కీలకమైన కొన్ని ఇంకా బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేసేసి త్వరలోనే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది ఫ్రమ్ శానిటేషన్ పర్స్పెక్టివ్. ఎక్కడైతే ఓఎన్జీసీ మనం 3 జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణాలో మన ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్స్ దానికి మొత్తంగా దాదాపు 3.2 కోట్లు ఈ స్వచ్ఛత గురించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అది మన తూర్పు గోదావరిలో దాదాపు 70% మనం ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎక్కడైతే మన ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా మొక్కలు నాటడం, దాదాపు 50 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓఎన్జీసీ చేపట్టింది. అలాగే కాక ఎక్కడైతే మన ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆయిల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ గ్రామాలని ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ODF గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.